హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండే రస్మలై స్వీట్ తయారు చేస్తున్నాను. ఇంట్లో జరిగే ఫెస్టివల్ అకేషన్స్లో రస్మలై స్వీట్ తయారు చేసుకోవాలనుకున్నా, లేదా అప్పుడప్పుడు అనుకోకుండా పాలు విరిగిపోయినప్పుడు ఈ రస్మలై స్వీట్ షాప్ స్టైల్లో చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. సో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా పాకం రెడీ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 1 కప్పు పంచదారకి 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇది మరిగేలోపు నేను ఇక్కడ 2 లీటర్స్ పాలు తీసుకున్నాను. వాటిని స్టవ్ ఆన్ చేసి మరిగించుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1/2 కప్పు వెనిగర్ వేసుకుని పాలు విరిగిన తర్వాత విరిగిన ఆ పాలని వడగట్టుకుని ఈ విధంగా పిండి ముద్దలా తయారు చేసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా వీడియో క్లిప్ మిస్ అయింది, సారీ ఏమనుకోకండి. నీళ్ళన్నీ బాగా వాడిపోయాక పొడిపొడిలాడుతున్న ఈ పాల ముద్దను 5-6 నిమిషాలు ఈ విధంగా చేత్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఈ పాల ముద్ద కొంచెం తడితడిగా అనిపిస్తే 2-3 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అలా కార్న్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఈ పిండి ముద్ద కొంచెం సెట్ అవుతుంది. ఇలా బాగా మ్యాష్ చేసుకున్న ఈ పాల ముద్దను చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లా చుట్టుకుని ఈ విధంగా ఫ్లాట్ గా చేసుకోవాలి. ఇలా మొత్తం పిండి ముద్దనంతా కూడా ఒకే సైజ్ లో అన్ని కూడా వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి. ఈ రసమలైలు సైజ్ అనేవి చిన్న చిన్నవి చేసుకోండి, ఎందుకంటే పాకంలో వేసాక వీటి సైజ్ అనేది డబుల్ అవుతుంది. ఇప్పుడు వీటిని ఆల్రెడీ మనం మరిగించుకుంటున్న పాకంలోకి ఒక్కొక్కటిగా డిప్ చేసుకోవాలి. ఇలా అన్ని కూడా డిప్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మరిగిస్తే సరిపోతుంది. ఇప్పుడు 5-6 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక్కొక్కటి కూడా నెమ్మదిగా ఒక గరిటతో తీసి ఇంకో గరిటతో ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా పాకం అన్నది బయటకు వచ్చేస్తుంది. ఇలా ప్రెస్ చేసిన ప్రతిదీ కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు రసమలైకి రబడి తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో 1 కప్పు వరకు పాలు వేసుకోండి. ఈ పాలు కొంచెం మరిగిన తర్వాత దీనిలోకి ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే దీనిలో 7-8 స్పూన్ల పంచదార కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మరిగిస్తున్నప్పుడు చుట్టూరు ఉన్న మేగడలను మళ్ళీ పాలల్లో కలుపుకుంటూ ఈ పాల క్వాంటిటీ అనేది పావు వంతు తగ్గే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించిన దాన్ని ఒక బౌల్లో వేసుకుని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో 1 అవర్ పాటు ఉంచుకోవాలి. ఇలా బాగా చిల్లుగా అయిన ఈ పాలని మనం ఆల్రెడీ తయారు చేసుకున్న రసమలై మీద వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ట్రూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ లేదా చెర్రీస్ కానీ ఇలా గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చాలా జ్యూసీగా టేస్టీగా ఉండే రసమలై స్వీట్ షాప్లో కంటే కూడా చాలా టేస్టీగా వచ్చింది. నేను ఇక్కడ ఒకటి బౌల్లో వేసుకుని ట్రై చేస్తున్నాను. ఎంత జ్యూసీగా ఉందంటే లోపల వరకు ఈ పాలన్నవి పీల్చుకుని చాలా టేస్టీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఈ స్వీట్ తినిపించండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.